హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో ఒక స్నాక్స్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అంటే దీనికి ఏం పేరో నాకు తెలియదు, కానీ నేను ఈ విధంగా చేసి మా పిల్లలు మేము తింటూ ఉంటాము. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేసుకునే విధానము: స్టవ్ వెలిగించేసి చపాతీ చేసుకునే పెనం ఉంటుంది కదా, అది పెట్టేయండి. తర్వాత 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను, దాన్ని బట్టి ఆయిల్ వేసుకున్నాను. మీరు క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవచ్చు. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా రేకులుగా ఒలుచుకొని వేసుకోవాలి. ఒక కప్పు నిండా వేసాను. ఉల్లిపాయ ముక్కలు పన్నీర్తో పాటు తింటూ ఉంటే చాలా బాగుంటాయి, అందుకని నేను ఒక కప్పు వరకు వేసుకున్నాను. కంపల్సరీగా ఈ విధంగా మనము పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి 4 భాగాలుగా ఈ రేకులుగా తీసుకోవాలి. అలా కలుపుతూ ఉండండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని అలా కదుపుతూ ఉండండి. తర్వాత ఒక క్యాప్సికమ్ మొత్తం అయితే తీసుకున్నాను, చిన్నది కాదు, బాగా పెద్దదే. ఇప్పుడు ఉల్లిపాయలకి అలాగే క్యాప్సికమ్ ముక్కలకి సరిపడా కొద్దిగా సాల్ట్ కొద్దిగానే వేసుకోండి. మనకి పన్నీర్ స్వీట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ సాల్ట్ పట్టదు. ఈ ఉల్లిపాయ ముక్కలకు సరిపడా కొద్దిగా వేసుకోండి, మళ్ళా ఫైనల్గా కొద్దిగా వేసుకోవాల్సి వస్తుంది. అందుకనేసి కొద్దిగా వేసేసి ఈ విధంగా గరిటెతో మిక్స్ చేసేయండి. సాల్ట్ ఉల్లిపాయలకి క్యాప్సికమ్ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేశారంటే బాగా కరెక్ట్గా ఉంటాయి తినేటప్పుడు, సాల్టీగా. ఇంకోసారి మిక్స్ చేసి చూపిస్తున్నాను. అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి, లేదంటే ఒకే దగ్గర వేగుతాయి, ఇంకో దగ్గర అయితే వేగవు. ఈ కలర్ వస్తే మనకు సరిపోతుంది, ఎందుకంటే పన్నీర్ వేయించుకునే లోపు క్యాప్సికము ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు పన్నీరు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని వేసేసుకోండి. నేను ఈ సైజులో కట్ చేసి వేసాను. ఇప్పుడు పన్నీర్ వేసిన తర్వాత లైట్గా సాల్ట్ని అలా స్ప్రింకిల్ చేయండి. చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను కలిపిన తర్వాత చూపిస్తున్నాను. చపాతీ పెనం పైన చేసుకోవడం కొంచెం కష్టమే. కొద్దిగా కష్టపడ్డామంటే తర్వాత యమ్మీగా ఉండే పన్నీర్ అయితే తినచ్చు. పన్నీర్ కూడా వేసేసాం కదా, పెనం అయితే ఫుల్ అయింది. ఒక గరిటెతో అయితే కాదు, 2 స్పూన్స్ తీసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండండి. పన్నీర్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. అప్పటి వరకు ఇదే విధంగా స్పూన్తో అప్పుడప్పుడు మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉన్నారంటే మనకు పన్నీర్ ముక్కలన్నీ కూడా మనకి గోల్డెన్ కలర్లో వస్తాయి, అక్కడక్కడ వేగి చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా చేసుకున్నారంటే డైలీ పన్నీర్ తెచ్చుకొని తింటారు, అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఈ విధంగానే చేసుకొని తిన్నారంటే మనం హోటల్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది. చూస్తున్నారు కదా, నేను మధ్య మధ్యలో మిక్స్ చేసి చూపిస్తూనే ఉన్నాను. మనకి పన్నీర్ ముక్కలు అక్కడక్కడ గోల్డ్ కలర్ వచ్చాయి చూడండి. ఆ విధంగా వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కంపల్సరీగా కదుపుతూ ఉండండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు అయితే వేగిపోయాయి కదా, ఇప్పుడు స్పైసీస్ వేసుకుందాం. కొద్దిగా ధనియాల పొడి, అంటే పన్నీర్ ముక్కలకు సరిపడా వేసుకోండి. అలాగే కారపొడి, మీరు ఎంత కారం అయితే తింటారో అంత వేసుకోండి. ఇప్పుడే ఇందులో ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదు, కొద్దిగా వేసుకున్నా సరిపోతుంది. తర్వాత గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూను సోయా సాసు, 1/2 టేబుల్ స్పూను టమోటా సాసు వేసేసుకొని 2 స్పూన్లతో బాగా మిక్స్ చేసేయండి. ఈ సాసులు మసాలాలు మొత్తము పన్నీరు క్యాప్సికమ్ ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టాలి. అప్పుడే పన్నీర్ అనేది చాలా మంచిగా తయారవుతుంది. మళ్ళీ అయితే ఇంకోసారి మిక్స్ చేసి చూపిస్తున్నాను. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఒక దగ్గర అడుగంటేస్తాయి పన్నీర్ ముక్కలు. చూస్తున్నారు కదా, పన్నీరు క్యాప్సికమ్ మొత్తం వేగిపోయాయి. ఒకేసారి వేగిన తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇంకోసారి బాగా మిక్స్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, బాగా మసాలాలు పన్నీర్కి అలాగే క్యాప్సికమ్ పట్టి తినేటప్పుడు చాలా బాగుంటాయి పన్నీర్ అనేది. చపాతీ చేసుకునే పెనం పైన చేసుకున్నారంటే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, లేదంటే ఇంక మీకు సేమ్ ఇదే విధంగా కడాయిలైనా చేసుకోవచ్చు. కానీ ఒకసారి చపాతీ పెనం పైన ట్రై చేయండి, టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత కొత్తిమీర వేసేసి ఇంకోసారి బాగా మిక్స్ చేస్తున్నాను. అయిపోయింది, యమ్మీగా ఉండే క్యాప్సికమ్ పన్నీర్ స్నాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి ఒక బౌల్లో కానీ లేదా ప్లేట్లో కానీ పెట్టుకొని లాగించేయండి.
సూపర్ టేస్టీగా ఉంటుంది. వర్షాలు కూడా పడుతున్నాయి కదా, ఈవినింగ్ ఎప్పుడైనా బయట నుంచి పన్నీర్ తెచ్చుకొని ఈ విధంగా చేసుకొని తినండి. మనము హోటల్కి వెళ్తే అంతంత డబ్బులు పోసి కొనుక్కొని తింటూ ఉంటాము, కానీ ఈ విధంగా చేసుకొని తిన్నారంటే అసలు హోటల్కి కూడా వెళ్ళము. బాగా పన్నీర్ తెచ్చేసుకొని ఇంట్లో ఈ విధంగా చేసుకొని ఈవినింగ్ ఆరాంగా కూర్చొని ఫ్యామిలీ మొత్తం కూర్చొని తినేయచ్చు. మీకు రెసిపీ నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.